అక్క ఈ బతుకమ్మ మీరే చేసిరా? అంటే ఎట్లా వచ్చింది ఇట్లా క్రియేటివ్ అంటే న్యూగా అంటే డిఫరెంట్ గా? సో చూస్తురుగా మనకు వచ్చేసి ఉయ్యాల బతుకమ్మ. అక్క మీరే చేసిరా? అంటే ఇట్లా ఎందుకు డిఫరెంట్ గా మేక్ చేసిరు? హలో కాక నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జై భవాని. నేను వచ్చేసి మన వెమ్లాడ బతుకమ్మ సెలబ్రేషన్ చూడడానికి అయితే వచ్చేసిన అన్నట్టు. మన వెమ్లాడలో స్పెషల్ ఏంటంటే 7 days పెద్ద బతుకమ్మ. నాతో వచ్చేసి ఎవరెవరు ఉన్నారంటే మనోడు ఉన్నాడు, అంతేకాకుండా ఇంకొక స్పెషల్ బాయ్ పెడతాం. సో చూసారు కదా మన నితిన్ బాయ్ వైట్. మనకు వచ్చేసి మన సిటీలో 30 days 30 హిస్టారికల్ ప్లేసెస్లో మన బాయ్ అయితే పరిచయం అయిన అందరికీ. బాయ్ రామ్ రామ్. అయితే ఇలా మనం వచ్చేసి మన వెమ్లాడ బతుకమ్మ సెలబ్రేషన్స్ చూపెడదామని అయితే వచ్చేసాం. మన బాయ్ని కూడా పట్టుకొచ్చిన సీదా. సరే ఇప్పుడు మీకు వచ్చేసి ఒకసారి లైటింగ్ చూపెడతా ఇవ్వడ్రి. చూసురుగా మనకు వచ్చేసి డివైడర్ల మధ్యలో మొత్తం లైటింగ్ వేరే అంటే వేరే అరేంజ్ చేసేసారు. చలో ఇప్పుడు మనం వచ్చేసి ఫటాఫట్ అక్కడికైతే వెళ్ళిపోదాం. మొత్తం అప్డేట్ అయితే A to Z మీకైతే ఇంపిస్తే ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకూరి. అంతేకాకుండా నా ఛానల్కి ఇట్లా కొత్త వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కానీ కాగా చూసురా కానీ వేరే అంటే వేరే ఉంది. ఒక స్పెషల్ ఫెస్టివల్ వైబ్ అయితే ఉందన్నట్టు. ఎందుకంటే మన వెమ్లాడలో దాదాపు కొన్ని వేల మంది అయితే వచ్చి ఇంకా బతుకమ్మలు వస్తూనే ఉన్నాయి, నిమజ్జనం అయితేనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. ఇంకా గల్లీలో దాండియాలు కూడా ఆడుతున్నాయి. ఒక్కసారి అది చూసిరు కదా, మస్తు అంటే మస్తు మంది వచ్చారు. అక్కడ శివుడి స్టాచ్యూ కూడా పెట్టారు. కాక మనకు వచ్చేసి ఇక్కడనైతే మన శివుని స్టాచ్యూ అయితే పెట్టేసారు. అంతేకాకుండా ఇక్కడ పబ్లిక్ రష్ కూడా మీకు చూపిస్తాయి చూడరు. కానీ ఇక్కడ మనకైతే పువ్వు కూడా తీసుకోవచ్చు ఏంటంటే. ఒక్కసారి చూడరు మనకి శివుని స్టాచ్యూ చూస్తారు కదా, తీసుకోవచ్చు. అంతేకాకుండా మొత్తం మనకు పువ్వు అయితే మనకు పువ్వు వేసినట్టు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి చూపెడతా చూడరు మీకు. ఒక్కసారి మేము ఎట్లున్నాం అనేది, ఎంతమంది ఉన్నాం అనేది కూడా చూపిస్తా. ఒక్కసారి చూడరు ఎంతమంది, లైటింగ్ కూడా చూసుకోవచ్చు. కాక చూసి కదా బతుకమ్మలు అయితే డైరెక్ట్ లోపలికి వచ్చేస్తారు. అంటే బేసిక్గా అత్త వాళ్ళు కూడా భయపడతారు అనుకున్నారు, వాళ్ళు కూడా భయపడతలేరు, వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయితే లేరు. ఎంత గ్రాండ్గా బతుకమ్మను వేల్చిరో అంత గ్రాండ్గా తీసుకొస్తారు. అంతేకాకుండా లోపలికి పోయి భయపడకుండా లోపలికి పోయి వేసేస్తారు. అది వేరే అంటే వేరే అన్నట్టు వాళ్ళ డైరెక్ట్ అయితే అది హ్యాచ్ ఆఫ్ డైరెక్ట్ అక్కడ పోయి వేసేస్తారు. నాకైతే డైరెక్ట్ మాకు చాలా అంటే అది ఓడికి మాకే అదైతుంది కానీ వాళ్ళకి పోతున్నారు డైరెక్ట్. కాగా ఇప్పుడు మీకు వచ్చేసి ఒక డిఫరెంట్ అంటే డిఫరెంట్ బతుకమ్మ ఏమి పెడతా. డైరెక్ట్ గౌరమ్మను బతుకమ్మ మీద తీసేసారు. వేరే అంటే వేరే ఉంది బతుకమ్మ. ఒక్కసారి ఉంపెడతా ఎవడ్రి ఈ అన్న వాళ్ళది వీళ్ళే అన్నట్టు బతుకమ్మ. అక్క ఈ బతుకమ్మ మీరే చేసిరా? అంటే ఎట్లా వచ్చింది ఇట్లా క్రియేటివ్ అంటే న్యూగా అంటే డిఫరెంట్ గా? అంటే బతుకమ్మ అందరూ అంటే పూలతో వేరుస్తారు. అమ్మవారికి రూపము ఉంటే ఎంత బాగుంటది. అంటే అమ్మవారే కదా, మామూలుగా అందరు పూలతో వేరుస్తారు. మనం రూపంతో వేర్చి అన్ని అలంకరణ చేసుకొని బతుకమ్మ మీద కూర్చొని నిలబడితే ఎట్లుంటదని అనిపించింది. అట్లా దాంతో చేసినాను. సో ఈ అక్కయ్యని కారణం ఏంటంటే అన్న సపోర్ట్ ఇచ్చింది అందుకే అన్నట్టు డైరెక్ట్. చూసిరు కదా బతుకమ్మ ఎట్లుంది వేరే అంటే ఫాస్ట్ గా మన అక్కడ బతుకమ్మ ఎట్లుంది అనేది మన కామెంట్ బాక్స్ కామెంట్ చేయరు. ఒక్కసారి మళ్ళీ ఇంపడతాయి కూడా మంచిగా డీటెయిల్ గా. సో చూసిరు కదా బతుకమ్మ అంటే మనకు కూర్చున్నట్టు ఎంత మంచిగా ఉంది అనేది గౌరమ్మ. కాక ఇంతకుముందు ఒక డిఫరెంట్ బతుకమ్మని అయితే చూసాం కదా, ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో బతుకమ్మని అయితే అక్క తయారు చేసింది. ఒకసారి అయితే చూద్దాం.
చూస్తురు కదా మనకు వచ్చేసి ఉయ్యాల బతుకమ్మ. అక్కడ మీరే చేసిరా అంటే ఇట్లా ఎందుకు డిఫరెంట్ గా మేక్ చేసిరు? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటాం కదా, సరే ఉయ్యాల్లో బతుకమ్మ పెడితే ఎలా ఉంటది అని బాగుంటది అని చెప్పేసి బతుకమ్మ. అమ్మ తోడు కాక అక్క క్రియేటివిటీ అయితే నెక్స్ట్ లెవెల్. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల అంటే డైరెక్ట్ ఉయ్యాల పెట్టేసింది అక్కనైతే. చూసిరు కదా అక్క ఒకసారి ఊపరా. అక్క నెక్స్ట్ ఇయర్ ఇంకొక కొత్త క్రియేషన్ తో రారు మళ్ళా. సో చూసిరు కదా అక్కల బతుకమ్మ వేరే అన్నట్టు. ఇప్పుడు మీకు వచ్చేసి మన entrance అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మన stage. ఒక్కసారి చూడరు కానీ వేరే అంటే వేరే ఉంది కదా. అమ్మ తోడు మనం వెమ్లాలని అయితే ఒక పెద్ద అక్క పెద్ద అక్క పెద్ద బతుకమ్మని అయితే మోసుకొస్తుంది. అక్కనైతే కానీ బతుకమ్మని అయితే డిఫరెంట్ చేసేసింది అన్నట్టు. ఒక్కసారి అక్క ఎన్ని రోజులకి వెళ్ళి బతుకమ్మ వేసిరు దీన్ని. అక్క అక్కనైతే మాట్లాడతలేదు, మనతో ఏం కూడా మాట్లాడతలేదు. అక్క నమస్తే, చాక్లెట్ కొని మాట్లాడుతుంది. నీ పేరు చెప్పు, పేరు చెప్పు.